బ్యాక్ టు న్యూస్. విశాఖ సాగర తీరంలో చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం. టీడీపీకి కంచుకోట అయిన ఈ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా విజయం సాధిస్తారు అనే సెంటిమెంట్ ఉంది. అయితే ఇటీవల రాజకీయ సమీకరణాలు మారటంతో పోరు ఆసక్తికరంగా మారింది. మంత్రి గంటాతో ఎంపీ అవంతి శ్రీనివాస్ పోటీ పడుతుండటంతో భీమిలిలో గెలుపు నాదా నీదా అన్నట్లుగా ఉంది. విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు తిరిగి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన ఎంపీ అవంతి శ్రీనివాస్ గంటాను ఢీకొట్టబోతున్నారు. గత ఎన్నికల్లో మారిన రాజకీయ సమీకరణాలతో గంటా శ్రీనివాసరావు ముత్తంశెట్టి శ్రీనివాస్ టీడీపీలో చేరారు. భీమిలిలో అసెంబ్లీ సీటుకు టీడీపీ నుంచి పోటీ చేసి గంటా విజయం సాధించగా ముత్తంశెట్టి శ్రీనివాస్ అనకాపల్లి ఎంపీగా గెలిచారు. భీమిలి నుంచి తిరిగి పోటీ చేసేందుకు గంటా రెడీ అవుతూ ఉండగా భీమిలిలో తన వ్యాపార కార్యకలాపాలు ఉండటంతో అవంతి శ్రీనివాస్ ఇక్కడే పాగా వేయాలని పట్టుదలగా ఉన్నారు. గంటా అవంతి శ్రీనివాస్ భీమిలిని సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే గత 2 సంవత్సరాలుగా అవంతి నెక్స్ట్ ఎన్నికలకు భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, భీమిలికే వెళ్తానని చెప్తున్నారు. చాలామంది అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఈ విషయాన్ని చెప్పారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటివరకు ఆయనకి స్పష్టమైన హామీ లేకపోవడంతో అంటే ఈ భీమిలి మీదే పట్టు కారణం ఏంటంటే ఆయన మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యింది భీమిలి, రెండోసారి కూడా ఆయన భీమిలి టికెట్ అడిగినప్పటికీ ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇప్పుడు గంటా కానీ లేదా అవంతి శ్రీనివాస్ ఇప్పటి వరకు గంటా ప్రతి ఎన్నికలకి ఏదో ఒక నియోజకవర్గం మారుతూ వచ్చారు. సో ఈ ఎన్నికల్లో కూడా గంటా శ్రీనివాస్ భీముల నుంచి మరో నియోజకవర్గానికి మారుతారు అని అవంతి శ్రీనివాస్ ఇప్పటివరకు అనుకున్నారు. బట్ ఈ ఎన్నికల్లో భీముల నుంచే పోటీ చేయాలని గంటా శ్రీనివాస్ నిర్ణయించుకోవడంతో అవంతి శ్రీనివాస్కి పార్టీ మారక తప్పని పరిస్థితి ఏర్పడింది. తన శైలిలో చక్రం తిప్పి గంటా భీమిలి సీట్ను కన్ఫర్మ్ చేసుకోగా ముత్తంశెట్టి శ్రీనివాస్ కు టికెట్ దక్కకపోవడంతో అతడితో కలిసి అవంతి శ్రీనివాస్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఒకప్పుడు గంటా ముత్తంశెట్టి శ్రీనివాస్ ఒకే వర్గంలో ఉన్నారు. ఇప్పుడు ప్రత్యర్థులుగా మారారు. వైసీపీ నుంచి పోటీ చేయబోతున్న అవంతి శ్రీనివాస్ గెలుపుకు ముత్తంశెట్టి శ్రీనివాస్ కృషి చేస్తున్నారు. దీంతో భీమిలి రాజకీయం పోరు రసవత్తరంగా మారింది. వైజాగ్లో భీమిలి సీటుపై హాట్ గా చర్చ జరుగుతోంది. గంటా గెలుస్తారా, అవంతి శ్రీనివాస్ విజయం సాధిస్తారా అనే దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది.